గుర్తింపు కార్మిక సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం తాము కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా సంస్థ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోవాల్సిన గుర్తింపు సంఘం గాలి కొదిలిందని విమర్శించారు. గత ప్రభుత్వం టెండర్లో 9 బ్లాక్ ను దక్కించుకొని తట్టెడు మట్టి కూడా తీయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ప్రారంభించి అక్కడ పవర్ ప్లాంట్ నిర్మాణంకు పూనుకుందని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు కలుస్తూ రివ్యూ మీటింగ్లు చేయడం జరుగుతుందని వెల్లడించారు. సింగరేణిలో మెడికల్ బోర్డును ప్రక్షాళన చేయాలని, 150 మాస్టర్ల సర్క్యులర్ ను రద్దు చేయాలని, హేతుబద్ధంగా లేని ట్రాన్స్ఫర్ పాలసీని సవరించాలని, ఫెక్స్ పై యాజమాన్యం ఐటీ చెల్లించాలని, మారుపేర్ల సమస్య పరిష్కరించాలని, డిస్మిసల్ కార్మికులకు మరోమారు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మణుగూరు ఓసీ ఎక్స్టెన్షన్ టెండర్ ను సింగరేణికి వచ్చేలా సింగరేణి పరిరక్షణ కమిటీ పేరుతో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు చేయనున్నామని వెల్లడించారు. గుర్తింపు కార్మిక సంఘం పూర్తిగా కార్మిక సమస్యలను విస్మరించి కనీసం యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేకుండా వైఫల్యం చెందింది. గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సింగరేణి డెవలప్ కాకుండా, కొత్త బావులు రాకుండా, బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకుండా గత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే, మేము ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఐఎన్టీసీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని, అదే రకంగా బట్టి విక్రమార్క గారిని కలిసి, కన్సర్న్ మినిస్టర్ డిప్యూటీ సీఎం వారిని కూడా కలిసి తప్పకుండా సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలా, గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి ప్రతి బొగ్గు బ్లాక్ను కూడా సింగరేణికే వచ్చేలాగా ప్రయత్నం చేయాలా అని చెప్పేసి మా నిర్ణయాన్ని మేము చెబితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా డెలిగేషన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసాం. వారికి కూడా చెబితే వారు కూడా నేను తెలంగాణ వాడినే కాబట్టి తెలంగాణలో ఉన్న సింగరేణికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మా నిర్ణయం ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ ఏదైనా కూడా తప్పకుండా సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలా, వీలైతే అలాట్మెంట్ చేయించుకోవాలా, వేరే ఇతర కంపెనీలకు వచ్చేటువంటి అవకాశం లేకుండా సింగరేణి పూర్తిగా బొగ్గు బ్లాకులను తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీయూసీ నిర్ణయం తీసుకుంది. వచ్చిన తర్వాత ఐఎన్టీయూసీ మేము వెళ్ళి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో, అదే రకంగా మా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆయనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను ఒరిస్సాకు పంపించి ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ బ్లాక్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయించి ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ కావడమే కాదు, దానికి అనుబంధంగా థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఆ బొగ్గు రవాణా చేయడానికి ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏంటంటే, మెడికల్ బోర్డు మెడికల్ అటెండెన్స్ రూల్స్ పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి తారీఫ్లు, నిమ్స్ తారీఫ్ అని, ఆ నిమ్స్లో కూడా ఇప్పుడు రేట్లు పెరిగినాయి, అయినా కూడా మనం పెంచలేం. అంతేకాదు పనిచేస్తున్నటువంటి కార్మికుడు, రిటైర్ అయిన కార్మికుడు, ఇవాళ అపాయింట్మెంట్ అయినటువంటి నూతన కార్మికుడు కూడా ఈరోజు మెడికల్ ట్రీట్మెంట్ కోసం చాలా కష్టపడతా ఉన్నారు. కార్మికుని రిఫర్ చేస్తూ ఉన్నారు. రిఫర్ చేసినాక హాస్పిటల్లో అసలు చాలా ఇబ్బందులు పడి డబ్బులు కట్టేటువంటి పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయలు మనం మెడికల్ బిల్స్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, సంక్షేమం చూస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఏ కార్మికుడు కూడా ట్రీట్మెంట్ విషయంలో సంతృప్తిగా లేడు. కాబట్టి మెడికల్ అటెండెన్స్ రూల్స్ పూర్తిగా మార్చాలా. రెండవది, ఎవరు నూతనంగా వచ్చినటువంటి సర్కులర్లు కనీసం గతంలో 100 మాస్టర్లు ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉండే, దాన్ని 150 మాస్టర్లు చేశారు. 100 మాస్టర్లకే మనం అనేకమైనటువంటి కష్టాలు పడతా ఉంటే, హజార్డియా జాబ్ చేసేటువంటి ఈ సింగరేణిలో
150 మాస్టర్లకు ఇవ్వడం అనేది అది అనాలోచితమైనటువంటి నిర్ణయం. దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీసీ ఇమీడియట్గా దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా ట్రాన్స్ఫర్ పాలసీ అని ఒకటి తెచ్చారు. కార్మికుడికి ట్రాన్స్ఫర్ పాలసీ అనేక అవసరాలు ఉంటాయి. ఎన్నిసార్లు పెట్టుకున్నా డెసిషన్ తీసుకుంది మేనేజ్మెంటే. ఇస్తుందా ఇవ్వదా మేనేజ్మెంట్ డిస్క్రియేషనే. కానీ దానికి ఒక పాలసీ పెట్టి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెట్టాలనడం అనేది హేతుబద్ధమైనటువంటి నిర్ణయం కాదు. ఈ మీడియా సమావేశంలో ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం, నాయకులు టైసన్ శ్రీనివాస్, కృష్ణ, లలితశ్రీ, స్వప్న, నారాయణ, శ్రీనివాస్, మల్లేష్, రవి, గడ్డం వెంకటేశ్వర్లు, రమణారావు, కుమార్, రహీం, రాజేందర్, రాజమౌళి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.